అందరికీ నమస్కారం. తెలుగు ప్రజల రాజకీయ చైతన్య వేదిక మీ ఎంఆర్కే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అమెరికా గ్రీన్లాండ్ అనే ప్రాంతాన్ని కొనబోతుందా లేదా సైనిక చర్య ద్వారాగా దాడి చేసి ఆక్రమించుకోబోతుందా? ఏమిటండి రవి గారు, ఏంటి ఇలా చెప్తున్నారేంటి? ఏంటి గ్రీన్లాండ్ అనే ప్రాంతాన్ని కొనటం ఏంటి అని ఆశ్చర్యంగా ఉండొచ్చు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు సామ్రాజ్యవాదాలుగా ఉన్నప్పుడు అమెరికా చేసిన పని అదే. సుమారుగా 1860-1870 ప్రాంతంలో రష్యా నుంచి అలాస్కాని అమెరికా డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. అవును, ఇది నిజమే. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇలా నగరాలే కొనేస్తారా అని అనుకున్నా, రష్యా నుంచి అలాస్కాను అమెరికా కొనుక్కుంది 1860-70 ప్రాంతంలో. అలాగే మెక్సికో నుండి టెక్సాస్ను కొనుక్కుంది. టెక్సాస్ అంటే తెలుసు కదా, మన భారతీయులందరూ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అక్కడ. టెక్సాస్ను కొనుక్కుంది, అలాగే కాలిఫోర్నియాను కొనుక్కుంది. ఇలా అనేక ప్రాంతాల్లో అమెరికా అప్పుడున్న సామ్రాజ్యవాదం ప్రకారంగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. మరి ఇప్పుడు 1949 తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా మారిపోయింది. ప్రపంచ భౌగోళిక స్థితులు మారిపోయినాయి. ప్రజాపాలన దగ్గరకు వచ్చేసింది. దాదాపుగా అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యమే నడుస్తుంది. రాచరిక దేశాలు 4-5 దేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అనుకూలంగానే ఆ రాచరిక దేశాలు కూడా నడుస్తూనే ఉన్నాయి తప్ప, ఇలా ఒక ప్రాంతాన్ని వాళ్ళ స్వార్థం కోసం అమ్ముకోవటం, కొనుక్కోవటం అనేది ఈ 1940 తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. మరి ఏమిటి అమెరికా వాడి యొక్క గ్రీన్లాండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే, అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని మరింత విస్తరించుకునే ఒక స్వార్థపూరితమైన, కుట్రపూరితమైన ఆలోచనే ఈ గ్రీన్లాండ్ మీద కనుబడింది. ఏంటి మరి గ్రీన్లాండ్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, గ్రీన్లాండ్ భౌగోళికంగా బాగా మంచు పర్వతాలు ఉంటాయి. అంటే మన హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, అంతకు మించిన మంచు ఉంటుంది. ఎక్కడ రోడ్ల మీద చూసినా చలికాలం విపరీతమైన మంచు గడ్డలతో నిండిపోయి ఉంటుంది. దానికి గ్రీన్లాండ్లోని ప్రతి ప్రాంతంలో కూడా ఒక 150 అడుగులు భూమి పొరల లోపల కనుక మనం డ్రిల్లింగ్ వేసుకుంటూ వెళ్తే, అంటే మనం నీళ్ళ బోర్లు వేస్తాం కదా ఇంజన్లు పెట్టి, అలా డ్రిల్లింగ్ వేసుకుంటూ కనుక వెళ్తే సహజ సిద్ధమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. ఇది అమెరికా వాడి యొక్క ఆలోచన. ఈ సహజ సిద్ధమైన ఖనిజ వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే అక్కడ వ్యాపారం చేయొచ్చు, ఆ ఖనిజాలను అమ్ముకొని బ్రతకొచ్చు అనేది అమెరికా వాడి యొక్క దుర్మార్గపరమైనటువంటి ఆలోచన. పోనీ గ్రీన్లాండ్ ఏమైనా ఒక చిన్న ప్రదేశమా అంటే, గ్రీన్లాండ్లో దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది ప్రజలు బతుకుతున్నారు. అంటే మన భాషలో అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఒక మండలం, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మండలం ఉందనుకోండి, ఒక మండలంలో 50,000 మంది 60,000 మంది నివసిస్తూ ఉంటారు. 50,000-60,000 మంది నివసిస్తే మండలం ఎంతో, గ్రీన్లాండ్ ప్రాంతం కూడా అంతే. ఏమిటి మరి ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ కొనుక్కోవడానికి ఏమిటి ఇబ్బంది అంటే, గ్రీన్లాండ్ అనేది అమెరికాలోని అంతర్గత అమెరికా కాదు, డెన్మార్కులోని అంతర్గత భాగమే గ్రీన్లాండ్. ఇప్పటికీ డెన్మార్కు యొక్క రక్షణలోనే గ్రీన్లాండ్ ఉంటుంది. అయితే దీనికి డెన్మార్క్ యొక్క అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే, అమెరికా గనక ఇటువంటి చర్యలకు గనక పూనుకుంటే నాటో అనే కూటమి ఇంకా ఉండదు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటో అనే కూటమి ఒకటి విడిపోయింది, వీటో అనే కూటమి ఒకటి విడిపోయిన సంగతి మనందరూ తెలిసే. వీటో కూటమికి రష్యా అధ్యక్షత వహిస్తుంది, నాటో కూటమికి అమెరికా అధ్యక్షత వహిస్తుంది. నాటో కూటమిలో బలమైన దేశాలు ఉన్నాయి, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ అంటే మనకు తెలుసు కదా, మన రఫేల్ యుద్ధ విమానాలు కూడా మోడీ గారు ఫ్రాన్స్ నుంచే కొనుక్కొచ్చారు. అటువంటి దేశాలు ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం అమెరికా చేతుల్లోనే ఉంటుంది. అమెరికాకున్నంత బలమైన శక్తి డెన్మార్క్కు లేదు. చాలా బలహీనమైనటువంటి యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి దేశం. మరి ఇప్పుడు డెన్మార్క్ ఎలా రక్షించుకోగలుగుతుంది? వేచి చూద్దాం. మరి అమెరికా కూటమిలో ఉన్నటువంటి నాటో దేశాలు జర్మనీ కానీ, మరి ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ ఈ విషయంలో ఎలా స్పందిస్తాయో, అమెరికాను ఎలా కట్టడి చేయబోతున్నాయి అనేది మనం రాబోయే ఎపిసోడ్లో మరింతగా చూద్దాం. వేచి చూద్దాం వీటన్నిటికి కూడా. ఎందుకంటే అమెరికా అనేది ఈ దుశ్చర్యకు గనక పాల్పడితే నాటో కూటమి విడిపోతుంది. నాటో కూటమి ఎప్పుడైతే విడిపోయిందో వీటో కూటమి సహజంగానే బలపడుతుంది, రష్యా కూటమి. ఇది ఈ యొక్క చర్యల వల్ల, ఎందుకంటే నిన్న చూస్తేనేమో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవటం, చాలా ప్రపంచం అంతా కూడా ఈ విషయంలో
ప్రపంచం అంతా కూడా ఒకటై ఇది చాలా దుశ్చర్య, ఇది మంచి చర్య కాదని చెప్పి అనే టైంలోనే మళ్ళీ వెంటనే గ్రీన్లాండ్ మీద అమెరికా వాడు కన్నేయటము, ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం ఇంకెంతో దూరంలో లేదు అని అనిపిస్తుంది. వేచి చూద్దాం, మరి అమెరికా కట్టడి చేయగలిగిన నాటో దేశాలు ఏమైనా ఉన్నాయా, మరి లేదా రష్యానే ఇందులో స్వయంగా పాల్గొనబోతుందా అసలు ఈ దుశ్చర్యని ఖండించడం కోసం అనేది మనందరికీ తెలియాల్సిన విషయం. నమస్కారం.